మనం బానిసలుగా బ్రతుకుతుంటుంది. మన వేషధారణ వాళ్ళు చెప్పినట్టు ఉండాలి, మనం చేసే పని వాళ్ళు చెప్పినట్టు ఉండాలి. కానీ ఇప్పుడు మన వేషధారణ మన ఇష్టం, మన పని మన ఇష్టం. అంబేద్కర్ గారు మనకు ప్రాథమిక హక్కులు కలగజేసినారు. వాటిని ఆధారంగా చేసుకునే మన జీవన శైలి గడుస్తుంది. అయితే పిల్లలందరికీ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ప్రతిరోజు మనం స్కూల్లో ప్రేయర్ చేస్తాం, తర్వాత ప్లెడ్జ్ అని చెప్పి హిందీలో ఒకరోజు, ఇంగ్లీష్లో ఒకరోజు, తెలుగులో ఒకరోజు చేస్తాం. నేను తెలుగులో చెప్తాను. భారతీయులందరూ నా సహోదరులు, అంతేనా? ఫస్ట్ ఏం చెప్తాం? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్తాం. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సమాజంలో నాది ఈ కులం, నీది ఆ కులం, నాది ఈ మతం, నీది ఆ మతం అని మన దేశాన్ని మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం. పక్కకున్న ఒక్కసారి బంగ్లాదేశ్లో చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో చూడండి, పాకిస్తాన్లో చూడండి, పాలస్తీనాలో చూడండి, ఉక్రెయిన్లో చూడండి, రష్యాలో చూడండి, ఏం జరుగుతుంది అక్కడ? ఎవరు వచ్చి వాళ్ళని నాశనం చేయలే. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళుగా వాళ్ళ నాశనాన్ని కోరుకొని నాశనం చేసుకుంటున్నారు. రేపొద్దున ఇలాంటి పరిస్థితి మన భారతదేశానికి వస్తే నీ పక్కన ఉన్నటువంటి సహోదరుడు, నీ భారతీయుడు ఏమవుతాడు అన్న విషయాన్ని 6వ తరగతి నుంచి టీచర్ల వరకు ఒక్కసారి గమనించాలి. మనమందరం పిల్లలకు స్కూల్లో నేర్పించాల్సింది నేను ఈ కులం ఆ మతం అని కాదు, మనమంతా భారతీయులమని, భారతీయులుగా బ్రతుకుతామని నేర్పించాలి. ముస్లిం వాళ్ళకి ఒక కంట్రీ ఉంది, క్రిస్టియన్ వాళ్ళకి ఒక కంట్రీ ఉంది, హిందూ వాళ్ళకి ఒక కంట్రీ ఉంది. కానీ ఈ 3 మతాలు కలిపి ఉన్నటువంటి ఏకైక దేశం మన భారతదేశం. సగర్వంగా మనం తలెత్తుకొని చెప్పాలి, మనమంతా ఒక్కటే అని. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి పౌరుడు దేశ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. మనమందరం హ్యాపీగా ఇంటికి పోగానే అమ్మ నాన్న తినిపించండి, వాళ్ళు ఇంత తిండి తిని వాళ్ళు జో కొడితే పడుకొని పిల్లలు మళ్ళీ రేపు పొద్దున లేచి మళ్ళీ స్కూల్కి వచ్చి ఏదో రకంగా మన జీవితాన్ని గడిపేస్తున్నాం. మనం హ్యాపీగా దేశంలో బతుకుతున్నామంటే దేశం చుట్టూ మనల్ని కాపాడుతున్నటువంటి సైనికులకు ఒక్కసారి జై హింద్ చెప్తాం. అంతెందుకు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు రేపు పొద్దున భవిష్యత్తులో ఎంతమంది సైనికులు అవుతారు, ఎంతమంది దేశానికి కాపలా కాస్తారు, ఎంతమంది టీచర్లు వాళ్ళ పిల్లల్ని దేశాన్ని కాపాడడానికి సైనికులుగా తయారు చేస్తారు. ఒక్కసారి అంతర్మదన ఆలోచన చేసుకోండి. ఎవ్వరికి ఇష్టం ఉండదు. అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మో ఏదో జరిగిపోతుంది, నా కొడుకు మంచి బతకాలే, నాకున్నడే ఒక్కడు. నలుగురు ఉన్నోళ్ళు 5 మంది ఉన్న ఒకటి పంపుతాడేమో. 5 మంది ఉన్న తల్లి కూడా నా 5 మంది మంచిగా ఉండాలి, ఇన్నే ఉండాలి, అడిగి పోవద్దు అంటారు. పిల్లలు అట్లా కాదు. రాధాకృష్ణ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు అవకాశం వస్తే మీరందరూ నా కొడుకుతో సహా సైనికుడిగా ఎదగాలని కోరుకుంటున్నాం. రాధాకృష్ణ పాఠశాలలో చదివిన ఏ పిల్లగానికి కులకచ్చి మతకచ్చి ఉండకూడదని ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సగర్వంగా తల ఎత్తుకొని చెబుతున్నాం. ఎందుకంటే ఇది మాట్లాడే సందర్భం కాదు, కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సి వచ్చింది. ఎవరినైనా మన్నిస్తే, ఎవరికైనా తక్కువ చేసి మాట్లాడినైతే క్షమించాల్సిందే కోరుకుంటూ నా ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. ఫైనల్